కొద్ది రోజులుగా అనిశ్చితిలో ఉన్న విలువైన లోహాల ధరలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు, అమెరికా డాలర్ విలువ తగ్గడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై సానుకూల వ్యాఖ్యలు చేయడంతో డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలహీనపడింది. సాధారణంగా డాలర్ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీల వినియోగదారులకు బంగారం కొనడం చౌకగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం స్థానిక మార్కెట్పై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గోల్డ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం విజయవాడ బులియన్ మార్కెట్లో బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి బంగారం, వెండి ధరలు 10 గ్రాముల 24 క్యారెట్లపై ₹930 మేర పెరుగుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం ధర 1,63,310 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. తులం బంగారంపై ₹850 పెరిగి ప్రస్తుతం 1,49,700 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,22,480 వద్ద ఉంది. బంగారం పెరిగినా వెండి మాత్రం పెరగలేదు, తగ్గలేదు. బుధవారం స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర 3 లక్షలుగా ఉంది. ఈ ఏడాది దీపావళి నాటికి వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మాత్రం బంగారం ధరలు గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.82% అంటే ₹1,336 తగ్గి 1,61,967 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 3.11% అంటే ₹8,639 తగ్గి ₹2,69,211 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $5,161 వద్ద ఉంది. ఔన్స్ వెండి ధర $85 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు, డాలర్ హెచ్చుతగ్గులు ప్రస్తుతం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాలు. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారం తన క్రేజ్ను నిలబెట్టుకుంటుండగా పారిశ్రామిక అవసరాల వల్ల వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు, పెట్టుబడిదారులు మార్కెట్ కదలికలను నిశితంగా గమనించి తమ కొనుగోళ్లపై సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.